హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా పన్నీర్తో బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లోకి కొద్దిగా ఉప్పు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొద్దిగా కసూరి మేతి, ఒక ఇలాచీ, స్టార్ ఫ్లవరు, బ్లాక్ స్టోన్ ఫ్లవరు, ఒక స్పూన్ షాజీరా, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. మనం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాం కదండి. చక్కగా రైస్ అనేది పర్ఫెక్ట్గా అలా కుక్ అయిపోతుంది. చూసారండి, ఈ విధంగా పొడి పొడిగా రైస్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా రైస్ అనేది మనం ముందుగా ఉడికించుకోవడం వల్ల ప్రాసెస్ కూడా మనకి సింపుల్గా ఉంటుంది. ఒక సైడ్ రైస్ పెట్టుకొని ఒక సైడ్ చక్కగా పోపు పెట్టుకుంటే మనకి 2 ఒకేసారి ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పన్నీర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీరు హోమ్మేడ్ పన్నీర్ అండి. ఈ పన్నీర్ లింక్ మన ఛానల్లో ఉంది, ఒకసారి వాచ్ చేయండి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆ పన్నీర్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కసూరి మేతి, బ్లాక్ స్టోన్ ఫ్లవరు, స్టార్ ఫ్లవరు, అనాస పువ్వు, ఒక స్పూన్ షాజీరా, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వేయించుకోవాలి. మా పిల్లలు కొంచెం స్పైసెస్ తక్కువగా తింటారండి, అందుకని నేను తక్కువగా వేస్తున్నాను. మీరు మీ స్పైస్కి తగ్గట్టు ఈ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక హాఫ్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ రైస్ కుక్ చేసుకున్నప్పుడు రైస్లో వేసుకున్నాం కదండి, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆనియన్స్ చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టొమాటోస్ని సాఫ్ట్గా మగ్గించుకోవాలి. టొమాటోస్ ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు బిర్యానీ మసాలా, ఒక స్పూను వేయించిన ధనియాల జీలకర్ర పొడి. దీనిలో ఇంకా కారం యాడ్ చేయకూడదండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి మాత్రమే ముందుగా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్ల పెరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక కప్పు గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. నేను ఫ్రోజన్ బఠానీ తీసుకున్నానండి, మీరు గ్రీన్ పీస్ అయినా సరే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని పన్నీరు కొద్దిగా సాఫ్ట్ అవ్వడం కోసం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ చక్కగా పన్నీరు సాఫ్ట్గా అయిన వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, కొద్దిసేపటికి చక్కగా వాటర్ మొత్తం ఎగిరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదండి, 2 నిమిషాలకి చక్కగా సింపుల్గా మనకి పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గ్రీన్ పీస్ బిర్యానీ రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.